నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్ష నాయకులు ఆధారి కృష్ణపట్నం పోర్టు సీఈఓ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా తలమానికం ఆధారి కృష్ణపట్నం పోర్ట్ గతంలో ఉండేది కాదని, ఇప్పుడు దట్టి పోర్టుగా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో తరలించి కంటైనర్ టెర్మినల్ను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఆధార్ని కాళ్ళైనా పట్టుకొని కంటైనర్ టెర్మినల్ను రప్పిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ఢిల్లీకి వెళ్లి అక్కడైనా ఆదాని కలుసుకొని తమ సమస్య గురించి ఆయనకు వివరించుకొని కంటైనర్లు రప్పించుకుంటామని తెలిపారు. కంటైనర్ తరలిపోవడంతో వీధిన పడ్డ ఉద్యోగస్తుల కుటుంబాలు వెలుగు నింపేందుకు ఎంత త్యాగానికైనా సిద్ధమని అన్నారు. గతంలో ఈ పోర్టుకు 1000 కోట్ల ఆదాయం వచ్చేది, కానీ ఇప్పుడు బొగ్గు ఇనుముతో నిండిపోయిందని అన్నారు. రైతుల కోసం, జనం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా పోరాడేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించాలా, జనవరి 31, 2024 జనవరి 31 తేదీ మూసేశారు. నేను జనవరి 20వ తేదీ చెప్పాను. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు, దిగుమతులు, రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, బియ్యం, పొగాకు, మిర్చి, గ్రానైట్ మొత్తం ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతున్నాయి. ఆగ్రహణ డర్టీ పోర్ట్ కింద మిగులుతుందని జనవరి 20వ తేదీ చెప్పా. అదే జరిగింది. నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కిల్ చేస్తున్నారని చెప్పా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఓనర్షిప్ 2039కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుతుంది. అటువంటిది ఆ రోజు 2019కి తెలుగుదేశం టైంలో సివి రావు గారు పెత్తనం ఇది ఓనర్షిప్ ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 9,50,000 నుంచి 10 లక్షల కంటైనర్లు ఎగుమతులు, దిగుమతులు జరిగినాయి. దాదాపు 12,000 మంది దీని మీద బతికారు. డైరెక్ట్గా 2,000 మంది, ఇండైరెక్ట్గా 10,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 900 నుంచి 1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు పోయింది. ఓన్లీ డర్టీ కార్గుగా మిగిలిపోయింది. దుమ్ము, ధూళి మా మొఖాన. మా పొలాలు, మా గ్రామాలు, మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం. సివి రావు గారు 10 లక్షల కంటైనర్లు తీసుకుపోతే ఆఖరికి వైజాగ్, బాంబే, చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము, సివి రావు గారు 10 లక్షలు అంటే అదానీ గారు 20 లక్షలకి తీసుకుపోతారనుకున్నాం. ఇట్లా మునిగిపోద్ది కోర్టు అని చెప్పి మేము అనుకోలే. ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు, ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు. ఆ రోజు 7 లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం. ఈరోజు 50 లక్షలు, 60 లక్షలు, కొన్ని రోడ్ సైడ్ ₹1 కోటి ఉన్నాయి. రైతులు ఉన్న ఆస్తులు బాగుంగొట్టుకున్నారు. ఈరోజు దుమ్ము, ధూళి మిగులుతూ ఉంది. అందుకే నేను చెప్తుండా, ఇప్పుడు చెప్పొచ్చాం, జీజే రావు గారికి చెప్పొచ్చాం, అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి వరల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో 12, 13 ర్యాంకులో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇదంతా ఎంత, ఇది ఒక బొట్టు, నీటి బొట్టుతో సమానం ఆయనకి. అటువంటిది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో, ఈరోజు బీజేపీ, జనసేన, సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి. ఏం కావాలో చెప్పండి, మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. మేమందరం ఒకటి నిర్ణయించుకున్నాం, దీంట్లో రాజీ లేదు. కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం, అదానీ గారి చేతులు పట్టుకుంటాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం, కానీ వదిలిపెట్టాం. కంటైనర్ పోర్ట్ తిరిగి రాకపోతే వదిలిపెట్టాం. రైతుల కోసం ఏమైనా చేస్తాం, తగ్గి కాళ్ళు పట్టుకుంటాం. కానీ పోర్ట్ కన్నా రివైవ్ చేయకపోతే జనం కోసం పోరాడతాం. అదానీ గారు మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా, రైతుల బిడ్డల తరఫున వేడుకుంటున్నామయ్యా, ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు.
సివి రావు గారు కావాల్సిన ఎవరైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ మ్యాక్స్, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం ఇటువంటి లైనర్స్ అందరూ తిరిగి కార్యకలాపాలు కొనసాగించేదాకా బర్త్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంతకుముందు ఏమున్నాయో అవి ఇక్కడ మళ్ళీ అమలు చేయండి. ఆటోమేటిక్గా మీరు పెంచిన ఇవన్నీ తగ్గించేసి వెజల్స్ నడిపించండి. ఈ కంపెనీలన్నీ వస్తాయి, బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఈ దేశంలో ఆ టాప్ ర్యాంకులో ఉన్న మూడింటితో మళ్ళీ పోటీ పడింది. ఇది నిజంగా బాధగా ఉంది. వైజాగ్, బాంబే, చెన్నై పోర్టుతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూలకు వచ్చిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. రాజీ లేకుండా పోరాటం చేస్తాం, జనం కోసం పోరాటం చేస్తాం. ఐ మీన్ ఉద్యోగాలు పోగొట్టుకున్న 30,000, 50,000, 1,50,000 వచ్చేవాళ్ళు ఈరోజు కూలికి పోయే పరిస్థితి వచ్చింది. 10,000 మంది వాళ్ళ కోసం పోరాడతాం. రైతులు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ బియ్యం కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ ఏదైనా సరే పంటలు, మిర్చి ఇవన్నీ పొగాకు అక్కడ పోవాల్సి వస్తుంది. కాటుపల్లి, అదాని గారి పోర్టు కాటుపల్లి, అక్కడున్న ఎన్నూరు పోర్టుకు పోవాల్సి వస్తుంది. 3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. ఆ అడిషనల్గా కృష్ణపట్నం పోర్టు కంటే ఎంత అదనంగా అవుతుందో ఎగుమతికి ఆ డబ్బులన్నీ రైతులకి తగ్గించి వాళ్ళు కొంటున్నారు. అల్టిమేట్గా నష్టపోయేది రైతు బిడ్డలు, ఉద్యోగాలు చేసేవాడు. వాళ్ళ కోసం మేము ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడతాం. అదాని గారికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాం, మిమ్మల్ని రైతు బిడ్డల కోసం, ఇక్కడ ఉద్యోగాలు చేసే బిడ్డలు కడుపు నింపేదానికోసం మేమందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మంచి మనసు చేసుకోండి. మీకున్న స్థాయికి ఇది ఏమీ లేదు, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఒక్క 10 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి కంటైనర్ పోర్ట్ రివైవ్ చేయండి అంటే యథాతథంగా పూర్వవైభవం వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఫైనల్గా అదానీ గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి మేము చెప్పాము, ఇప్పుడు అదానీ గారు ఢిల్లీలో టైం ఇస్తే, అదానీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు టైం ఇస్తే, ఎక్కడ ఆయన టైం ఇస్తే మేమందరం ప్రత్యేక రైళ్లలో పోతాం, ఆయన దగ్గరికి వేడుకొని వస్తాయి. మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి 2007లో 2 బస్సులు తీసుకోపోయినా ఈ భూమి ధరలు పెంచమని, నష్టపరిహారం పెంచమని. ఎన్టీ రామారావు గారి దగ్గరికి 94లో 2 బస్సులు వేసుకోపోయినా ఆయన ఇంటికి పోయి 94